అన్నానండి నేను ఇందాక అదే కొంచెం మీ వయసు ఎంతమ్మా? మీ పిల్లలకి ఎంత వయసు? మా పిల్లకి 12 అండి, పిల్లడికి 13. చిన్న వయసు సంవత్సరంలో పెళ్లి చేశారు. 38 ఉండి 38 ఉండి ఒకళ్ళు ముగ్గురు నాశనం చేశాడు. నువ్వు అసలు వాళ్ళ అమ్మా నాన్న అనే వాళ్ళని తెలియకుండా మీరు ఎందుకు చేస్తారు? మీరు ఎక్కడ ఉంటే అక్కడ మీరు వెళ్ళాలి. నేనేమని అడిగాడో తెలుసండి, ఆ అమ్మాయి కేసు పెడుతుంది నాన్న, మరి ఈ రకంగా చేస్తుంది, మరి నేను ఈ అమ్మాయి దగ్గర ఉంటున్నాను కదా, ఎట్లు బండి అమ్మాయి దగ్గర, మరి ఏంది నాన్న అంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. మా అమ్మాయి దగ్గర ఆ అమ్మాయి విడాకులు కాగితం అడిగిందండి. విడాకులు కాగితం అడిగితే ఆ అమ్మాయి 16,000 రూపాయలు కట్నం డబ్బులు ఇచ్చిందంట. అవి ఇస్తేనే నేను విడాకులు ఇస్తాను, లేకపోతే ఈ నాన్న పెద్దామ అనే లోపలికి వీళ్ళు ఏమన్నారు, మా దగ్గర చిల్లు గవ్వలేదు, నువ్వేమన్నా ఇచ్చుకుంటావో చేసుకుంటావో సస్తావు, మాకు సంబంధం లేదని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అది వస్తుంది మేడం, వస్తుంది వదిలిపెట్టారు. ఇప్పుడు యాక్షన్ చేస్తున్నాడు, అడగండి. వస్తుంది అయిపోయి అప్పుడు మా దగ్గర ఉంటున్నాడండి. నేను అన్నాను నువ్వు బాధపడొద్దు అంటున్నారని, నువ్వు బాధపడొద్దు. యాక్షన్ అదంతా యాక్షన్ అన్నమాట అదంతా. చెప్పండి. చెప్పండి. నేను అన్ని చెడుదాన్నే కదా, చెడు వేషాలే. మీరు ఒక్క అవకాశం ఏంటండి, ఒక్కళ్ళని నాతో పాటు మా తెనాలు పంపండి. నేను అబద్ధం ఆడితే నేనే ఇది అవుతా, లేకపోతే ఎవరు ఒక్కళ్ళని రమ్మని చెప్పండి అండి, ఒక్కళ్ళని రమ్మని చెప్పండి చాలు. నా ఇంటికి ఒక్కళ్ళని రమ్మని అనేది మీరు ఏం క్లెయిమ్ చేస్తున్నారమ్మా? మీరు ఇతను మిమ్మల్ని నాకేం వద్దండి. మీరు జరిగిన కథ మీరు కరెక్ట్ గా చెప్పండి. ఇతనికి ఆల్రెడీ పెళ్ళయి డైవర్స్ అయిందన్న సంగతి మీకు తెలుసు. డైవర్స్ అవ్వలేదు, అసలు పని అవ్వలేదు, ఆవిడ వెళ్ళిపోయిందన్న సంగతి నీకు తెలుసు. తెలిసిన తర్వాత అతనితో మీరు ఎందుకు ఫస్ట్ సంబంధం పెట్టుకున్నారు? నాకు ముందు చెప్పలేదండి. ఒక విషయం నా పిల్లల మీద ముందు చెప్పలే. పెళ్ళైన చట్టాల నుంచి మొదటి భార్య నుంచి బాగా తప్పుకున్నాడు, ఇప్పుడు ఇక్కడి నుంచి తప్పుకున్నాడు. ఇంకా మూడో భార్య సంగతి ఏమవుతుందో మనకు తెలియదు. ఏ రకంగా చూసినా ఈయన్ని మనం ఇన్ని రకాలుగా మనం ఇక్కడ నిర్ధారించగలమే కానీ ఈ శిక్ష ప్రకారం నువ్వు వెళ్ళగలవు అని ఈమెను ఈ కేసు పెట్టుకోమ్మా అని చెప్పడానికి ఈమెకు అవకాశాలు లేవు మనకి. అది మెయిన్. ఆల్రెడీ మన కేవలం 420 చీటింగ్ కేసు పెడితే లాయర్ నోటీస్ కూడా పంపిస్తే ఏమండి ఇట్లా రెండో పెళ్లి చేసుకొని నన్ను ఈ రకంగా మోసం చేసి ఇప్పుడు మూడో అమ్మాయి దగ్గర ఉంటున్నాడండి, మరి ఏం చేయమంటారు నన్ను అంటే లాయర్ గారి దగ్గర నోటీస్ పంపించానండి. అది వెనక్కి తీసుకున్న దాకా ఊరుకోలేదండి. నేను చచ్చిపోతున్నానని ఎంత టార్చర్ చేశాడు అడగండి ఆ మాట. లాయర్ గారు మరి నేను రెండో పెళ్ళాను కాబట్టి వచ్చాడండి. మరి ఒక్క నిమిషం చెప్పండి. పెళ్లి చేసుకోలేదని చెప్పక తాళి కట్టేసి దండ మార్చేస్తే నీకు రైట్ వచ్చేసింది. తాళి కట్టి దండ మార్చకుండా అమ్మాయితో సంసారం చేస్తే అమ్మాయి ఏమీ కాకుండా పోయిందా? కర్మ ఏంటంటే ఈ ఆడదానికి వచ్చిన పట్టిన కర్మ ఏంటంటే ఈ ట్రెడిషన్ అని కస్టమ్స్ అని అన్నీ ఏంటంటే కడుపు వచ్చేది దానికే, తాళి కట్టించుకునేది అదే. అందుకు మీరు ఆడుకోవడం. నువ్వు కేవలం తాళి కట్టలేదు కాబట్టి, దండ మార్చలేదు కాబట్టి ఆవిడ నీకు పెళ్ళాం కాదు. ఆ ఎవరో తులసికి ముక్కు మొహం ఎవరికి తెలియని చోట వెళ్ళేసి నువ్వు తాళి కట్టేసి దండేసేసి ఫోటో తెచ్చేసావు కాబట్టి ఆవిడ పెళ్ళాం. ఆ అమ్మాయికి కూడా నిజంగా పెళ్లిగా చేసుకోలేదండి. ఒక విషయం నిజంగా చేసుకున్నా ఎలా చేసుకున్నా ఇప్పుడు నువ్వు ఒకటి అర్థం చేసుకోవాల్సింది, పెళ్లి అనేది ఒక 10 మందిలో ఒక రిజిస్ట్రేషన్, లేకపోతే పెద్దలు ఉండాలి,
లేకపోతే బ్రాహ్మణుడు ఉండాలి, లేకపోతే ఇలా ఈ ఒక టెంపుల్లో ఉండాలి, లేకపోతే ఇలా తాళి కట్టాలి, ఇలా 7 అడుగులు నడవాలి. ఇలాగ అవన్నీ ఎందుకు పెట్టారు? ఇలాగ ఎస్కేప్ అవుతారనే పెట్టారు. నువ్వు నీకు నచ్చాడు, ఓకే బాగున్నాడు, రా వచ్చి నువ్వు నాతో ఉండు, నాతో సంసారం చేయి, నువ్వు చేసావు కదా తాళి కట్టు అంటే ఆడికి పోయిందేంటి? ఆల్రెడీ పెళ్ళం ఏంటి, పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు, నీ మీద ఏముంటుంది మోజు? ఉన్న మోజు తీరిపోయింది, అయిపోయింది. అలాగే ఎలా చేసింది తప్పు నీది కాబట్టి ఇక్కడ నువ్వు భరించాల్సిందని నువ్వు ఒక్కదానివే. నాకు వద్దు అని నీ గురించి అన్ని అబండాలు వేసి నేను ఇంత అసహ్యం చేస్తున్న ఒక వ్యక్తితో నీకు జీవితం అవసరమా? ఇప్పుడు మరి నన్ను ఏం చేయమంటారు? గౌరవంగా నీ 2 పిల్లలతో నీ బతుకు నువ్వు బతికితే బాగుంటది. ఇప్పుడు నాకు పరిష్కారం ఏందో చెప్పు. మరి నీ మూలాన మా అమ్మ మా నాన్న అందరూ వదిలేశారు. ఈ అబ్బాయిని అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను, నీ మూలాన ఇవాళ రోజున మా అమ్మ వాళ్ళు అందరూ వదిలేశారు. పెళ్లి చేసుకోలేదు కానీ ఆవిడతో ఉన్నావు కదా, దానికి ఏంటి సమాధానం చెప్పు? ఏం చెప్పు మరి ఏం చేస్తావు చెప్పు. నేనే ఇచ్చాను కండి, నేనే పెట్టుబడి పెట్టానండి. బండి టిఫిన్ కి బండి పెట్టుకుంటే వ్యాపారం లేదంటే సరుకులకు 1000 రూపాయలు టిఫిన్ బండి పెట్టుకున్నప్పుడు సరుకులకు 1000 రూపాయలు అప్పు కూడా తీసుకొచ్చాను. అయిపోయిందా? బట్ రోజు అండి రోజుకి రోజుకి 1000 రూపాయలు రోజుకి 1000 రూపాయలు నేను అప్పులు కూడా చేశాను. నేను మా చెవులు ఎప్పుడో కుట్టేశారయ్యా బాబు. నువ్వు ఆవిడకి ఏదో చేశానన్నది అది తప్పు. నువ్వు నీ సొంత పెళ్ళానికే రోజుకు 100 రూపాయలు ఇచ్చినోడివి. నువ్వు మాట్లాడక. నేను నీతో ఖండిస్తున్నదల్లా ఒకటే, ఆమెతో కాపురం చేసా, ఆమెతో ఉన్నా, పెళ్లి చేసుకోలేదు అంటున్నావు, ఆ మాట మాట్లాడక. సంసారం చేస్తే కూడా నువ్వు భర్తవే అని చెప్తున్నా. అదొకటేగా నువ్వు చెప్పింది, ఇంకేదో నమ్మకుండా పోలే ఎవరు, నిన్నెవరు ఏది ఖండించలే. నీకు ఇప్పుడు అమ్మాయి వద్దు, బాగానే ఉంది, నువ్వు వాడుకుందాం వాడుకున్నావు, నీకు పెళ్ళాం కాదన్న ఉద్దేశం నీకు. ఇలా మోసపోయే నీలాంటి వాళ్ళు ఏమన్నా నాకు తెలియదు, నువ్వు మోసపోయినావు ఎందుకు, నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళి నీ సంసారం నువ్వు చేసుకో. ఇలాంటి వాడి ఇక్కడి నుంచి నా మంచి టైం ప్రారంభమైంది నా జీవితంలో. నేను బాగుపడడానికి, నా పిల్లలు బాగుపడడానికి, నేను మర్యాదగా బతకడానికి దేవుడు నాకు దారి చూపించాడు అనుకొని మళ్ళీ అలాంటి వాళ్ళని జీవితంలోకి రానివ్వదు. ఒక్క మాట అండి, మగోళ్ళు ఉండారు అనొచ్చు అనకూడదు. ఆడు నా దగ్గర వచ్చి నానా అవస్థలు చేశాడు నన్ను. ఎంతో చిత్రవలు చేశాడు, ఎంతో ఇది చేసావు. నీకు అయితే నువ్వు నా దగ్గర నువ్వు పెళ్లి చేసుకోలేదు అని అడుగుతున్నావు. నువ్వు ఎవరు నా దగ్గర ఉండవాడు? ఎవరు? మీ అమ్మ బాబు అందరు వెళ్ళిపోమ్మంటే నా దగ్గరికి వచ్చి ఉండవు. ఉండలేదా నువ్వు? ఇవాళ రోజు మాకు మీ అమ్మాయి వద్దు, మాకు కట్నం వేరే దగ్గర దండిగా వస్తుంది. రాకుంటే ఇంకోటి అవుతుంది, వేరే దాని దగ్గర పోతాను, నువ్వు రాకుంటే అంటారు. నీ కళ్ళు కనిపించావు గుడ్డిదనేది. సరే, మీ నాన్నకి నీకు సంబంధం అని ఎప్పుడు అన్నాడు? ఆ ఎత్తు అవి దిగడానికి నా బిడ్డకి ఇబ్బంది అవుతుందేమో, గుంతలు అవి ఉన్నాయి కదా అనేసి వాళ్ళ ఆయన చేయబట్టుకున్నాడంట మేడం. చేయబట్టుకున్నాడే మీ నాయన, అంత లేదు మీ నాయన చేయబట్టుకుంటాడా అని వాళ్ళ అత్తాను వాళ్ళ మొగుడు 2-3 తూర్లు పాపం సంపాలని కూడా చూసినారు మేడం వాళ్ళు. అమ్మాయి తిండే పట్టలేదు అని అంటుంది, మీరేమో అన్నం తినిపించారంటున్నారు. చెప్తారు మేడం. మరి ఇంత కాంట్రాస్ట్ అయితే కష్టం. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది మీరు ఇద్దరు. మేడం అన్నం తింటే తట్టగడిగేది కూడా చేత కాదు మేడం. నేనే అన్ని అన్నం చేసి పెడతా, ఆయనకి నీళ్లు గంచిపోతా, షాంపూ వేసి తలకాయ కూడా గుళ్ళలే మేడం. చేయరాని పని కూడా చేసినా మేడం నేను. పెళ్లి చేసేటప్పుడే మీ అబ్బాయి మీరు అందరూ అమ్మాయిని వాళ్ళ ఇంట్లోనే ఉంచుతామన్నారంట కదా? వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి లేరు అప్పటికే. అక్కడ పోయిన తర్వాత వేరే ఆయన పిలుచుకొచ్చుకొని పెట్టుకుంది మేడం ఆయన. ఇక్కడ నేను పుట్టపర్తిలో చూసిన ఆయన వేరు మేడం, అక్కడ వేరే ఆయన. నా గురించి మాట్లాడుతుండేది మీరే సక్రంగా లేరు, వాని మీ దగ్గరికి రమ్మని వాడే సక్రంగా ఉంటాడు.
నాకు ఇష్టం లేక మా అమ్మ వాళ్ళు బలవంతంగా నీకు ఇచ్చి పెళ్లి చేసినారు, నువ్వు నాకు ఇష్టం లేదు, ఇప్పుడు వినా మా బావ నన్ను చూసుకుంటాడు అని చెప్పి. 2 తప్పులు మీరు చేసినాయి. ఈ రోజు అమ్మాయి వచ్చి ఇలా కూర్చుందంటే మెయిన్ రీజన్ మీరే.